ఓకే. ఏది ఇంతకు ముందు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది దాని గురించా మేడం? సరే ఇక్కడ అది జరిగిందో లేదో కానీ తప్పు చేశారని చెప్పి రుజువు అయితే మాత్రం కంపల్సరీ అరెస్ట్ చేయాలండి. అదే చెప్తున్నాను మేడం, వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి ప్రజలకి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ తీసుకువెళ్ళి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా అలిగేషన్ వేసిన దాదాపు 100 నుంచి 70 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది. ఆడదాం ఆంధ్ర అన్న ఈ రాష్ట్రంలో కొన్ని దాని వల్ల జరిగింది. ఆమె మీద అలిగేషన్ వచ్చింది. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద కూడా అలిగేషన్ వచ్చింది. మేడం అది ఒకవేళ నిజం నిర్ధారణ అయింది అంటున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా, ఒకవేళ నిజం నిర్ధారణ అయిన సమయాన వాళ్ళే జనాలకు చెప్తారు జరిగిందా జరగలేదా. ఎందుకంటే ఈ రోజు మనం తప్పు ఎంత కప్పి పెట్టినా నిజం దాగదగదండి. ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెప్పాల్సింది మనం చెప్పినా చెప్పకపోయినా గవర్నమెంట్కి చెప్పాల్సిందే. గవర్నమెంట్కి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు అయితే ఏముంది, ఈ ప్లేస్ లో టీడీపీ వాళ్ళు ఉండిండి ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉండింటారు, వాళ్ళు స్కామ్ చేసి ఉంటారు, వదిలేస్తారా? వదలరు కదా, అరెస్ట్ చేస్తారు కదా. మీరైతే ఏంటి, ఎవరైతే ఏంటి, తప్పు జరిగింది, తప్పు జరిగితే ఎవరినైనా శిక్షించాలి. ఇక ఏబిఎన్ ప్రశ్నించడం ప్రశ్నించకపోవడం ఆమె ఇష్టం. అది వాళ్ళ పార్టీకి సమస్య వచ్చింది, ఆమె ప్రశ్నించుకుంది. ఇది పార్టీలో జరిగింది కాబట్టి జనంలోకి వచ్చింది. కానీ మనం తప్పు పట్టాల్సిందే ఉంది. తప్పు చేస్తే ఆమె భయపడాలి, తప్పు ఆమె చేసింది. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరైనా తలదించాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు వదిలేయచ్చు, లేకపోతే ఇంకొకరు వదిలేయచ్చు. ధర్మస్థానాలు వదలదు కదా, కోర్టు వదలదు కదా. కోర్టు ఎలాంటిది, కోర్టు సపరేట్ ఉంటది. నరేంద్ర మోదీ గారు తప్పు చేసినా కూడా కోర్టు ప్రశ్నిస్తుంది, ఎందుకు చేశారని అడుగుతుంది. అది కోర్టు రూలు. న్యాయస్థానాలకు అగేన్స్ట్ గా మనం ఎంత చేసినా మనకు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకవేళ అలిగేషన్ కరెక్ట్, అది ప్రూవ్ అయింది అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా శిక్షించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లూ బుక్ రాజ్యాంగం అంటారు ఏంటండి? తప్పు చేసింది వాళ్ళే. ఇప్పుడు తప్పు జరిగింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు తప్పు జరిగింది తప్ప అప్పుడు టీడీపీ అధికారంలో లేదు కదా. ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి, జరగలేదు అంటానికి ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ ఎందుకు చేయలేదు సార్? ఇప్పుడు అందరినీ ఎవరు తప్పు చేశారో ఎవరిని వదలట్లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అడుగుతారు, సమస్య రానప్పుడు ఎవరు అడగరు. ఓకే, వాళ్ళ టైం వచ్చిన ఏది మరి ఇదే. ఇప్పుడు ఏబిఎన్ అన్నది అని చెప్పి దాడి చేశారు అంటున్నారు. మరి జనసేనలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య పిల్లల్ని తిట్టినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? చూపిస్తే ఏమిస్తారు? చూపిస్తే మరి ఇదే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళే నోటితోటి గోరగడ్డ అనిల్ కుమార్ తిట్టలేదా, నిన్ను నీ భార్యని నీ పిల్లల్ని నాకు అప్పు చెప్పాలని చెప్పి అనలేదా? అరే జైలుకి వెళ్ళారు కాదండి, తిట్టారా లేదా? తిట్టారా లేదా సార్? తిట్టారు కదా. ఇప్పుడు మీకు న్యాయం, మాకు న్యాయం. ఇప్పుడు అభిమానించే వాళ్ళు ఉంటారు సార్. ఎవరు వెళ్తాడు? మరి వాళ్ళు పంపిస్తారు, గవర్నమెంట్ పంపిస్తారు, నువ్వు నేను పంపిస్తామా? మనం గవర్నమెంట్ కాదు కదా. అరే ప్రధానమంత్రి గారు కూటమిలో ఉన్నారు సార్. ఎవరి మీద ఎందుకు చెయ్యరు? ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు అలా తీయాలి అంటే అలా తీయాలి సార్. అలా తీయాలంటే మరి వైసీపీలో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళిపోతారు. వైసీపీలో ఎంతమంది ఉన్నారో అందరూ వెళ్ళిపోతారు. మీరు దానికి సమర్థిస్తారా? అయితే అదే ఏబిఎన్ కి వీళ్ళు ఏమన్నారంటే, వైఎస్పీ పార్టీ వాళ్ళు మీరు బ్రోకరేజింగ్ చేస్తారంటే, ఆయన అందులో ఏబిఎన్ రిపోర్టర్ ఏమన్నారంటే, నేను బ్రోకరేజింగ్ చేస్తే మీ సాక్షి టీవీ అయితే బ్రోకరేజింగ్ చేస్తాను. ఇక మనం ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. పార్టీ విషయం మనకు అవసరం లేదు. ఇదిగోండి, ప్రశ్నించాలి, కరెక్టే. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడాం? రోజా గారి గురించి మాట్లాడాం. వినండి, రోజా గారి గురించి మాట్లాడాం. ఆమె స్కామ్ చేశారన్నారు. స్కామ్ చేస్తే ఆమెను అరెస్ట్ చేస్తుంది గవర్నమెంట్. తప్పు చేసింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇక్కడ మిగతా వాళ్ళ విషయాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఆమె చేసింది, ఆమె ప్రశ్నించింది, మరి ఆమెలో తప్పు ఉందా లేదా మనకు తెలియదు. నిజమా కాదా? ఇప్పుడు ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెను అడుగుతారు. ఏబిఎన్ సరే, ఆమె పర్సనల్ మేడం, అది పర్సనల్. ప్రశ్నించడం అన్నది ఎవరైనా చేస్తారు. నేనైనా అడుగుతాను, మీరైనా అడుగుతారు, ఇంకొకరైనా అడుగుతారు. తప్పులేదు, అడగటంలో ఎవరిది తప్పులేదు. మీరు చెయ్యకుండా ఉంటే కదా బాధపడాలా, మీరు చేసి ఉంటే మీకెందుకు? ఇప్పుడు ఆర్కే గారు తిట్టారని చెప్పేసి అంటున్నారు కదా. ఆర్కే గారు తిట్టించింది పవన్ కళ్యాణ్, నెక్స్ట్ లోకేష్ గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు, వీళ్ళే తిట్టించని చెప్పేసి చెప్తున్నారు.
దాని గురించి ఏమంటానంటే యాక్షన్ తీసుకోవాలని చెప్తాను నేను. ఒకటి ఏమిటంటే ఏది జరిగినా కానీ దానికి వెనకనే రియాక్షన్ ఉంటే మళ్ళీ ఏమి జరగకుండా ఉంటాయి. ఇక ఒకసారి జరిగింది ఇంకోటి మళ్ళీ జరిగినప్పుడు మనం చూడలేదా అని అంటే మాత్రం దాన్ని కరెక్ట్ కాదని నేను అంటాను. అంటే ఇప్పుడు జనసేన పార్టీలో ఒక నాయకుడు బయటకు వస్తా ఉన్నారు. ఏంటి అసలు పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మంచి అని మాట్లాడుతున్నారు. ఒక్క జనసేననే కాదండి, అసలు ఈ తప్పులు అనేవి ఒక జనసేననే కాదు. జనసేనని ఎందుకు పట్టుకుంటున్నారు? బయటికి తీస్తే చాలా పార్టీలలో ఉన్నారు. కాకపోతే ఒకటి ఏమిటిదంటే యాక్టివిటీ అనేది సరిగా లేదు. ఏడైనా సరే మనము ఏదైనా జరిగినప్పుడు దాన్ని స్పందించడం మొదలు పెడితే అక్కడ పట్టించుకోవడం మొదలవుతుంది. మనకే బాధ్యత లేనప్పుడు వాళ్ళు ఏం పట్టించుకుంటారు చెప్పండి. ఏమంటారు అసలు ఇట్లాంటి ఇష్యూలను ఇంతవరకు అరవ శ్రీధర్ అన్నారు. అరవ శ్రీధర్ మళ్ళీ ఒక ఆయన ఒకదాన్ని గుర్తుకొస్తూనే ఉంది. దాని గురించి అసలు ఓట్లేసింది ఎందుకు ఈ జనాలంతా? అసలు మీకు ఎందుకు ఇదంతా? అసలు ఇవన్నీ ఉన్నప్పుడు ప్రైవేట్గా ఒక పెళ్ళిళ్ళు అయింటాయి కదా, ప్రైవేట్ ఎందుకు పెళ్ళిళ్ళు అయింటాయి కదా, వాళ్ళని చూసుకోవచ్చు కదా. ఎందుకు ఇదంతా బయట లపడా? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు? పవర్ స్టార్ గారు నిజం చెప్పాలంటే ఆయన పొత్తులో భాగంగా ఉన్నాడు. ఈ పొత్తులో భాగంగా ఉన్నప్పుడు పొత్తుకు అనేటివి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి పాటిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏమిటంటే పార్టీ అందుట్లో నిజం ఏంటి, అసలు నిజంగా ఇది జరిగిందా లేకపోతే దాన్ని బట్టి తెలుసుకొని మాట్లాడాలి ఒక పార్టీ అధినేత అన్నప్పుడు. ఏదో జరిగింది నేను సటక్కున రావాలి చెప్పాలి అనేది ఉండదు. పార్టీకి అనేది ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి. అట్లా ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఆయన ఒక సుగాలి ప్రీతి మూమెంట్లో కానీ ఇంకా వేరే వాళ్ళకి ఏం జరిగినా కానీ ఆయన ప్రశ్నించిన వ్యక్తి. ఆయన ఇవన్నీ పట్టించుకోడా. బట్ ఏం జరిగింది అనేది అరవ శ్రీధర ఆయన మ్యాటర్ కూడా అసలు ఏం జరిగింది ఎట్లయింది అనేది చూడలేదా ప్రతి ఒక్కరు? అట్లా ఉంటుంది రూల్స్ అనేది. ప్రతిదీ అందరూ ఫాలో అవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ మనం అడగాలి. మనం అడగలేకపోతున్నాం కాబట్టి అలాగ అలవాటు అయిపోతుంది అంతే. ఇప్పుడు ఏం చెప్తారు మరి? ఇలాంటి అరవ శ్రీధర్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి? ఏముంది ఒకటి ఇగో పెళ్ళిళ్ళు చేసుకున్నాం మనం కూడా. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఏముంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, అందరికి ఉండే ఇక వస్తాయి మాటలు కానీ ఇక అవన్నీ చెప్పాలనిపించేది. బట్ ఏంటంటే ఒక ఆడపిల్లను ఒక తల్లిలాగా భావించాలి, చెల్లిలాగా భావించాలి, అక్కలాగా భావించాలి. అది అట్లా భావిస్తే నా దేశం, నా మాతృభూమి, నా సోదరులు, నా సోదరిమణులు అని అనుకొని ముందుకెళ్తే ఏ లీడర్షిప్ అయినా బాగుంటుంది, దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. లేదని చెప్పేసి మేము మాకు నచ్చినట్టు ఇట్లా చేస్తాం అవి ఇవి అని అంటే సొసైటీలో మనమే తిరగబడాల్సి ఉంటుంది అంతే. జెడ్పీటీసీ బయటకు వచ్చారు. ఎందుకు జనసేన నుంచి ఇలాంటి వీడియోస్ కానీ మైనర్లు బయటకు వస్తున్నారంటే? ఎందుకు వస్తున్నారంటే ఆయనదే తప్పనిలేము, ఏం తప్పనిలేము. వాళ్ళిద్దరు కంటిన్యూ అయిపోయి ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి మీడియా పరంగా వచ్చిన తర్వాత కూడా అసలు నిజంగా ఇలా జరుగుతుందా లేదా అని చెప్పి భయమేస్తుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలి అని చూడకుండా పలానా ఎమ్మెల్యేలు పరంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. అసలు వాళ్ళు చేసేంత వరకు ఈ ఆడవాళ్ళు ఎందుకుంటున్నారో కాముగా అర్థం కావట్లేదు. ఇప్పుడు సపోజ్ తను ఏదైనా నేను బ్లాక్మెయిల్ చేయడమో ఏడిపించడం చేస్తున్నప్పుడు నువ్వు సోషల్ మీడియా పరంగా కానీ లేకపోతే నీ ఫ్యామిలీ పరంగా లేకపోతే కేసు పెట్టు. అదంతా చివరికి అంతా అయిపోయిన తర్వాత అంత చేశాడు ఎత్తు చేశాడు నన్ను కొట్టాడు తిట్టాడు అని చెప్తే అప్పుడు ఏం చేస్తారు? అది డబ్బుల పరంగా శారీరకంగా వాడుతున్నారంట. మొన్న కూడా అరెస్ట్ విషయం జరిగింది. ఎందుకు జనసేన పార్టీ నుంచి ఇలాంటి వీడియోలు బయటకు వస్తున్నాయి అంటారు, మీరు చెప్తారు? ఏం చెప్తామన్నా ఫస్ట్ థింగ్ ఏం మాట్లాడాలన్నా ఇదే బాధ కాబట్టి మనం ఆమె న్యాయం చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా మన శ్రీధర్ విషయంలో ఇంతవరకు అమ్మాయికి న్యాయం జరగలేదు కదా. ఆమె మరీ రోడ్డు పేద పాపం న్యాయం కోసం అని చెప్పి ఆమె ఉన్నా కూడా ఇంతవరకు న్యాయం అనేది జరగలేదు. కాబట్టి ఒక విషయం చెప్పానన్నా, ఏ పార్టీ అయినా ఎవరైనా అందరు మనుషులే, ఎవరైనా స్త్రీలు వాళ్ళు ఎవరైనా ఒకటే. కాబట్టి దయచేసి ఏ పార్టీ పరంగా చూడకుండా ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు న్యాయపరంగా న్యాయం చేయాలి. పార్టీ పరంగా అయితే అట్లా ఏం కాదు. దయచేసి ఏ ఆడపిల్ల అయినా ఎవడైనా అందరు దొంగనబట్లే. కాబట్టి ఇప్పుడు శ్రీధర్ గారి ఇష్యూ ఏదైతే నడుస్తుందో, నెక్స్ట్ ఇప్పుడు జడ్పీటీసీ ఏదైతే నడుస్తుందో, అయితే ఈ విషయాలప్పుడు వీలు చేసుకుని సొంత దీంట్లోనే మొత్తం పార్టీని లాగి పవన్ కళ్యాణ్ లాగేస్తారు. అది వైఎస్సీపీలో అయితే డైరెక్ట్ జగన్ గారు లాగేస్తారు, టీడీపీ అయితే చంద్రబాబు లాగేస్తారు. అంటే కింద చేసే వాళ్ళ తప్పుల్ని పైన వాళ్ళని చూపించడం ఎంతవరకు కరెక్ట్?
అది ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అయితే అన్న ఒక అమ్మాయి విషయం జరిగినప్పుడు వాడిని ఉరిశిక్ష చేయడమో లేకపోతే వాడిని ఏదో ఒక శిక్ష చేయడమో లేకపోతే వాడిని ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉండి కూడా వాళ్ళు ఆడ తప్పు చేస్తున్నారంటే పార్టీ పరంగా వస్తుంది కదా. సరే పార్టీ పరంగా వాడు శిక్షించాలంటే వాడిని ఎమ్మెల్యే పొజిషన్ నుంచి తీసేయాలి. ఇప్పుడు వైసీపీ అని లేదు, టీడీపీ అని లేదు, ఎవరైనా లేదు. ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరిగిందంటే ఎవరు ఆ పార్టీ ఏమైనా చేయమని చెప్పిందా? చేయమని చెప్పదు. వాడు క్రోరమికి ఒళ్ళెక్కి కొవ్వెక్కి చేశాడు. అది ఒక్క పార్టీ పరంగా లేదు. వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన ఎవరైనా సరే మనుషులు అనేవాడు ఒక్కరే. అమ్మాయికి న్యాయం జరిగితే ఏ పార్టీ ఉండైనా చూడకూడదు, వాడిని తీసి పడేయాలి. యాక్చువల్ గా అయితే మరి ఇప్పుడు అమ్మాయి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేయండి, తను ఏది చేయడు. సో ఇప్పుడు గొడవ కాగానే రోడ్న పడేయడం ఎంతవరకు కరెక్ట్? అదే అంటున్నా. ఇప్పుడు అమ్మాయికి అన్న ఒక విషయం చెప్తున్నా, ప్రతి ఆడపిల్ల ఎవరికైనా చెప్తున్నాను, మీకు ఏదైనా అన్యాయం ఇచ్చి మీకు ఏదైనా జరుగుతుందంటే ఫస్ట్ పరంగా మీరు సోషల్ మీడియాని కానీ పోలీసు వాళ్ళని కానీ ఎంక్వైరీ వెళ్ళి చెప్పండి. ఏదైనా సరే ఇంత దూరం మనకి రాదు. ఒక విషయం చెప్తున్నా, పార్టీ పరంగా కానీ ఎవరైనా చూడొద్దు. న్యాయం జరగాలంటే ఏ పార్టీ సరే తీసేస్తేనే బాగుంటది.